హాయ్ అందరికీ, ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రమ్య పల్లికొండ. సో ఈరోజు మన వీడియోలో మ్యాటర్ ఏంటంటే, ఇంటర్మీడియట్కి సంబంధించి ఎగ్జామ్స్ అనేది పూర్తయ్యాయి. సో రిజల్ట్స్ కోసం చాలామంది అయితే వెయిట్ చేస్తున్నారు. సో మనకి డేట్ అయితే వచ్చేసింది. సో మరి ఆ డేట్ ఎప్పుడు ఏంటి అనేది వీడియోలో అయితే చెప్తాను. సో ఈ కంటెంట్ కనుక మీకు కావాలనుకుంటే వీడియోని అయితే ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా ఫస్ట్ నుంచి ఎండ్ వరకు అయితే చూసేయండి. మరి లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. సో లెట్స్ గెట్స్ ఇంటూ ది వీడియో. తెలంగాణ ఇంటర్మీడియట్ ఫలితాలకు సంబంధించి తాజా అప్డేట్ ఇక్కడ మనకైతే వచ్చింది. సో మరి ఆ అప్డేట్ ఏంటంటే, సో మరి మనకి రిజల్ట్స్ ఎప్పుడు వస్తాయి అని చాలా మందికి అయితే ఉంది. సో మరి మనకి ప్రస్తుతం పేపర్ల వాల్యుయేషన్ దాదాపు పూర్తి అయ్యింది. సో మనకి ఏప్రిల్ 8 వరకు జేఈ మెయిన్స్ పరీక్షలు ఉన్నందుకు ఆ తర్వాత అంటే ఏప్రిల్ 10 లేదా 12 రిజల్ట్స్ వచ్చే ఛాన్స్ ఎక్కువగా ఉంది. సో మరి బోర్డు వర్గాల సమాచారం ప్రకారం ఫలితాలు రిజల్ట్స్ ఏప్రిల్ 8, 10 లేదా 12 తేదీలో విడుదలయ్యే అవకాశం ఉంది. సో ఏప్రిల్ 8న చాలా తక్కువ డౌటే. సో మనకి 10 లేదా 12న రిజల్ట్స్ అనేది వచ్చే ఛాన్స్ అయితే ఎక్కువగా ఉంది. సో 8న అయితే మీరు నమ్మకం అయితే పెట్టుకోకండి. సో 8న వచ్చే ఛాన్స్ అయితే లేదు. 10 లేదంటే 12న మనకి రిజల్ట్స్ అయితే విడుదల చేయబోతున్నారు. సో మనకి తెలంగాణ స్టేట్ బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ TCBI వారు ఫస్ట్ ఇయర్ మరియు సెకండ్ ఇయర్ ఫలితాలను ఒకేసారి విడుదల చేస్తారు. సో ఫస్ట్ ఇయర్ అలాగే సెకండ్ ఇయర్కి సంబంధించిన రిజల్ట్స్ అనేవి మనకి సేమ్ డే ఒకటే రోజు అయితే వస్తుంది. అలాగే మరి రిజల్ట్స్ వచ్చిన తర్వాత మనం ఏ వెబ్సైట్ ఓపెన్ చేసి రిజల్ట్స్ అనేది చెక్ చేసుకోవాలనుకుంటే, రిజల్ట్స్ వచ్చిన వెంటనే కింద ఉన్న అఫీషియల్ వెబ్సైట్లో మీరు హాల్ టికెట్ నెంబర్ ఎంటర్ చేసి చూసుకోవచ్చు. సో ఇక్కడ tcbi.ccc.gov.in అనే వెబ్సైట్ ఒకటి ఉంటుంది. అలాగే results.ccc.gov.in అనే వెబ్సైట్ ఉంటుంది. అలాగే manabadi.com అనే వెబ్సైట్ కూడా ఉంటుంది. సో మీరు ఏ వెబ్సైట్ ఓపెన్ చేసినా మీకు రిజల్ట్స్ అనేవి చెక్ చేసుకోవచ్చు. అలాగే రిజల్ట్స్ వచ్చే ముందు మళ్ళీ వీడియో అయితే చేస్తాను. సో మీరు స్టే ట్యూన్గా ఉండండి. మన ఛానల్కి అప్డేట్స్ అయితే ఇస్తాను. అలాగే కొంతమందికి రిజల్ట్స్ ఎలా చెక్ చేసుకోవాలో తెలియదు. సో తెలియకుంటే మీరు కామెంట్ చేయండి. సో దాన్ని బట్టి నేను వీడియో కూడా చేస్తాను. సో ఇదన్నమాట ఈరోజు మన ఇన్ఫర్మేషన్. ఈ ఇన్ఫర్మేషన్ మీకు ఎలా అనిపించింది? నచ్చితే ఒక లైక్ చేయండి. అలాగే మన ఛానల్ నేమ్ వచ్చేసి రమ్య పల్లికొండ. సో ఎవరైనా ఫస్ట్ టైం కనుక మన ఛానల్ని కనుక చూస్తున్నట్లయితే వెళ్ళి వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో మంచి మంచి అప్డేట్స్, మంచి మంచి ఇన్ఫర్మేషన్ అయితే మన ఛానల్లో రెగ్యులర్గా అప్డేట్ చేయడం అయితే జరుగుతుంది, పోస్ట్ చేయడం అయితే జరుగుతుంది. ప్రతిరోజు ఏదో ఒక ఇన్ఫర్మేషన్ లైక్ పెన్షన్స్ రిలేటెడ్, లైక్ గవర్నమెంట్ స్కీమ్స్, లైక్ ఎడ్యుకేషన్ రిలేటెడ్ కానీ, రిజల్ట్స్ రిలేటెడ్ కానీ సో మన ఛానల్లో వీడియోస్ అయితే అప్లోడ్ చేయడం జరుగుతుంది. సబ్స్క్రైబ్ చేసుకున్న వెంటనే దాని పక్కన బెల్ ఐకాన్ అయితే ఉంటుంది. దాన్ని కూడా ప్రెస్ చేసి పెట్టుకోవడం వలన నేను నా ఛానల్లో వీడియో ఇలా అప్లోడ్ చేయగానే మీ ఫోన్లో అలా నోటిఫికేషన్ అయితే వచ్చేస్తుంది. సో వెంటనే మీరు వీడియోని క్లిక్ చేసి మీరైతే మీకు నచ్చిన ఇన్ఫర్మేషన్ని, అప్డేట్ని మీరైతే చూసేయచ్చు. సో అలాగే ఈ వీడియోని ప్రతి ఒక్కరికి షేర్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి, రిలేటివ్స్కి ప్రతి ఒక్కరికి ఈ వీడియోని అయితే షేర్ చేయండి. మళ్ళీ పెన్షన్స్కి సంబంధించి ఎలాంటి ఇన్ఫర్మేషన్ అప్డేట్ కనుక ఏమొచ్చినా మళ్ళీ వీడియోని అయితే చేస్తాను. మళ్ళీ మీకు ఇన్ఫర్మేషన్ని అందిస్తూనే ఉంటాను. ఇప్పటి వరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ప్రతిరోజు చూస్తూ సపోర్ట్ చేస్తున్న ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్. ఇలానే మీ సపోర్ట్ కావాలి. థ్యాంక్ యూ.